ఈ కర్మ సిద్ధాంతం గురించి శ్రీకృష్ణుల వారు ఏం చెప్పారంటే, ఎవరు ఏ కర్మ చేసుకుంటే వారు ఆ కర్మ ఫలాన్నే అనుభవిస్తారు అని చెప్పారు. అంటే ఇంట్లోంచి లోతుగా వెళ్తే, నువ్వు మంచి చేసుకుంటే నువ్వు మంచి జరుగుతుంది, నువ్వు చెడు చేస్తే నీకు చెడు జరుగుతుంది, నువ్వు పాపం చేస్తే దుఃఖం అనుభవిస్తావు, నువ్వు పుణ్యం చేస్తే భోగం అనుభవిస్తావు, సుఖం. అంటే హింస చేస్తే నరకం అనుభవిస్తావు రోగాలతో, అందరికీ ఆనందం కలిగిస్తే నువ్వు ఆనందాన్ని పొందుతావు. ఏది చేస్తే అది, ఎటువంటి కర్మ చేస్తే అలాంటి ఫలితం. అవమానిస్తే అవమానించబడతావు, నష్టపరిస్తే నష్టపోతావు, కష్టపెడితే కష్టపడతావు. అందరికీ శాంతిని కలిగిస్తే నువ్వు శాంతిగా జీవిస్తావు, అందరికీ ధనాన్ని పంచితే నువ్వు ధనాన్ని పొందుతావు, జ్ఞానాన్ని ఇస్తే నీ జ్ఞానం పెంచుకుంటావు. ఇలా ఇచ్చి అలా పొందడమే సృష్టిలో ఉన్న రహస్యం. అదే కృష్ణుని వారు చెప్పింది. ఇది అర్థం కాక చాలా మంది ఏంటంటే, ఇచ్చేది హింస, కోరేది ఆనందం. ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి?